పాపం విషయంలో మనం కాంప్రమైజ్ అయితే అది మన ఫ్యూచర్తో ఆడుకుంటుంది. సామెతలు 1:10 ఇలా చెబుతుంది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మొదటిగా పాపం అంటే ఏంటి? దేవుని చట్టానికి విరుద్ధంగా చేసే ప్రతి పని పాపం. అనగా మోసం, ద్వేషం, అసూయ, అబద్ధం, దొంగతనం, కామం, గర్వం, వ్యభిచారం, ఇంకా ఎన్నో. నిన్ను పాపంలోకి లాగడానికి చాలా ప్రయత్నాలు వస్తాయి. పాపులు అంటే కేవలం చెడ్డవాళ్ళు కాదు. నిన్ను దేవుని మార్గం నుండి దూరం చేసే ఏదైనా అది నిన్ను పాపం వైపు లాక్కెళ్తుంది. పాపం ఎప్పుడూ మొదట స్వీట్గా, ఆకర్షణగా కనిపిస్తుంది. తర్వాత అది మన శాంతిని, మన గౌరవాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు ఒక్క నిర్ణయం తీసుకో, పాపం కాదు నా దారి, పరిశుద్ధతే నా దారి అని. ఈ వీడియోని షేర్ చేసి ఒకరికైనా దారి చూపు.